ఎంతో ముచ్చటపడి మా అమ్మా నాన్న నాకు శ్రీరామచంద్రమూర్తి వారి పేరు పెట్టారు. పేరు పెట్టారే కాని అంత పొడుగు పెట్టి పిలవటానికి వాళ్లకే ఓపిక లేకపోయింది. అదీకాక నా వంటి చిన్ని బుర్రగలవాడికి ఇంత పెద్ద పేరు దేనికి? అందుచేత నా పేరు కుదించి రాముడు అన్నారు. అయితే ఊళ్ళో వాళ్ళు ఈ పేరుకు ముందు రకరకాల తోకలు తగిలించారు. విష్ణుమూర్తికి 1000 నామాలుంటే నాకు 2000 బండరాముడు, మొద్దురాముడు, రాచిప్పరాముడు, తిక్కరాముడు, మట్టిబుర్రరాముడు, అడ్డతల రాముడు, పిచ్చిరాముడు, వెర్రిరాముడు, మన్ను తిన్న రాముడు, నిద్రమోహన్ రాముడు, దున్నపోతు రాముడు, ఇలా ఎన్నో. మీకు కూడా ఏదన్నా మంచి పేరు దొరికితే దానితో నన్ను పిలుచుకోండి, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నాకు మాత్రం ఈ పేర్లన్నిటిలోకి బండరాముడనే పేరు బాగుండేది. ఆ పేరుతోనే ముద్దుగా నన్ను పిలిచేవాళ్ళు. మా అమ్మ నన్ను రాముడు అని చాలా పొడుగ్గా పిలిచేది. మా నాన్న మటుకు నన్ను రకరకాలుగా పిలిచేవాడు. ఆయన ఒకసారి పలికినట్టు మరొకసారి పలికేవాడు కాదు. నా పేరుతో మా నాన్న నవరసాలు పండించేవాడు. ఒక దసరా పండగ నాడు నాకు అక్షరాభ్యాసం చేశారు. ఆ ముహూర్త బలిమేమో కాని నేను ఎప్పుడు పుస్తకం పట్టుకున్నా అది నా చేతిలో తలకిందుగానే ఉండేది. పుస్తకం సరిగ్గా పట్టుకోరా పశువా అని మా నాన్న ముట్టిన ముట్టికాయలు, తిట్టిన తిట్లు, పెట్టిన తొడపాసాలు ఇన్నన్ని కావు. మొద్దు వెధవ, 1000 పుటాలు వేసినా వీడికి చదువు రాదు. మా నాన్నకి విసుగు పుట్టి వెనక జన్మలో వీడే గాడిదో అయ్యుండాలి అని చెప్పేశాడు. అక్షరాభ్యాసమైన నాటినుంచి నేను ఒక్క విద్య మాత్రం బాగా నేర్చా. అదేమిటంటే దెబ్బలు తినటం. తోటివారంతా నన్నే కుట్టేవాళ్లు. ఇరుగు పొరుగు వాళ్లు కూడా తమ పిల్లలకు తగలవలసిన దెబ్బలు నాకే తగిలించేవాళ్లు. పైగా మా ఇంటికి వచ్చి మీ రాముడిట్లా చేశాడు, అట్లా చేశాడు అని ఫిర్యాదు చేసేవాళ్లు. మా నాన్న నన్ను చావకొట్టేవాడు. ఇక మా అమ్మ కూడా నాలాంటి గాడిదను కని ఊళ్ళో వాళ్లచేత దెబ్బలు పడటానికి అప్పచెప్పినందుకు కోపం వచ్చి నన్నే కొట్టేది. దీనికి తోడు మా నాన్న దగ్గర నేను 8 నెలల పాటు చదువుకున్నాను. 5 ఏళ్లు నాకు వచ్చేలోగా ఎన్ని దెబ్బలు తిని ఉంటానో మీరే ఊహించుకోండి. ఇలా దెబ్బలు తినటం వల్ల నా ఒళ్ళు బండబారిపోయింది. అందుకనేనేమో నాకు బండరాముడు అంటే ఇష్టం. చిన్నతనంలో నాకు మంచి పనులు చెయ్యాలని ఉండేది. దెబ్బలు తినటం అలవాటైన కొద్దీ ఈ ఉద్దేశం అడుగంటింది. దెబ్బల భయం మూలంగా ఏ పని చెయ్యాలన్నా భయమే. అదీకాక ఏ పని చేసినా దెబ్బలే తగులుతున్నప్పుడు మంచి పనులేవో చెడ్డ పనులేవో తెలుసుకోవటం ఎలా? అందుచేత నాకు మంచి చెడు తెలుసుకునే శక్తి పోయింది. నా మెత్తతనం చూసి కొందరు నన్ను మొద్దురాముడు అనేవాళ్లు. ఇంక నాకు పెద్ద చదువులు చెప్పటం మా నాన్న వల్ల కాలేదు. అందుచేత నన్ను ఒక బడిలో వేశారు. నన్ను 1వ క్లాసులో చేర్చుకున్నారు. మా క్లాసులో కల్లా నేనే పొడుగు, వయసులో కూడా నేనే అందరికన్నా పెద్ద. అందుచేత మిగిలిన వాళ్లకెవరికీ తెలియని విద్య ఒకటి నాకు తెలుసు. అదేమిటంటే చచ్చినా నోరు విప్పకపోవటం. నన్ను కొట్టినప్పుడెల్లా పెద్దవాళ్లు నోరు మూసుకో వెధవా అనేవాళ్లు. వాళ్ల ఉద్దేశం నేను పైకి ఏడవరాదనో మాట్లాడరాదనో నాకు తెలియదు. నేను మాత్రం నోరు మూసుకోవటం నేర్చుకున్నా. ఒకరోజు సాయంకాలం క్లాసులో మా మేస్టారు పిల్లకాయల్ని ఏం కథ చెప్పమన్నారు అని అడిగారు. పిల్లకాయలెవరూ మాట్లాడలేదు. నా పక్కన ఉన్న పిల్లవాడు నా చెవిలో మాయలేడి కథ చెప్పమని అడుగు అని రహస్యంగా ఊదాడు. మేస్టారు మాయలేడి కథ చెప్పండి అన్నాను. ఎందుకో కాని పిల్లకాయలంతా గట్టిగా నవ్వారు. మేస్టారు కళ్ళు చింతనిప్పుల్లా అయ్యాయి. ఆయన పళ్ళు పటపటా కొరుకుతూ అంబశక్తికి మళ్ళీ ఒక్కొక్క అడుగు చేతిలో బెత్తం ఊపుతూ కోతివెధవ, పుండాఖోర్, బద్మాష్ అని తిడుతూ నా మీదికి వచ్చాడు. ఎన్ని దెబ్బలు తిన్నానో నాకు లెక్కలేదు. ఆ దెబ్బలతో ఆయన కోపం తీరిందో లేదో నాకు తెలియదు. అసలాయన నన్ను ఎందుకు కొట్టాడో, నేనేం తప్పు చేశానో కూడా నేనెరుగను. వాచిన కళ్లతో బూరెలాగా పొంగిన వీపుతో ఇంటికి వెళ్లేటప్పుడు మా క్లాసు పిల్లవాడొకడు నాతో చెప్పాడు. మా మేస్టారు పేరు రమణయ్య.
ఆయన చకచక ఎవ్వరికీ అందకుండా నడుస్తాడు. అందుచేత ఆయనకు మాయలేడి అని పేరు పెట్టారు. ఆ పేరంటే ఆయనకు కోపం. మర్నాడు నాకు బడికి పోటానికి బుద్ధి పుట్టలేదు. కాని మా నాన్న మొట్టికాయల కంటే పంతులుగారి బెత్తమే నయమని వెళ్ళాను. మేస్టారు నిన్న అనవసరంగా నన్ను కొట్టినందుకు ఇవాళ చాలా బాగా చూశారు. ఇవాళ మేస్టారుకి డ్రాయింగ్ బొమ్మ వేయబుద్దయింది. చాక్పీస్ తీసుకుని తేలుబొమ్మ వేస్తుండగా ఆయనకు ముక్కుపొడిం పీల్చవలసిన అవసరం వచ్చింది. రూమ్ నుండి పొడిం డబ్బా తీసి చూస్తే అందులో పొడుములేదు. ఆయన వైపు చూసి నవ్వి ఎంతో అపేక్షగా, ఒరే నాయనా రాముడు ఇలరా అన్నాడు. నాకు చెమటలు పట్టాయి. కాళ్ళు వణుకుతూ ఆయన దగ్గరికి వెళ్ళాను. ఒరే అబ్బాయి అని ఒక అర్ధానా ఇచ్చి ఈ పక్క దుకాణానికి వెళ్ళి ముక్కుపొడిం వేయించుకొని రాగలవు అన్నాడు. వేయించుకొని వస్తానండి, నాకు దుకాణాలకు వెళ్లటం అలవాటే. మా వీధిలో వాళ్లందరికీ సరుకులు నేనే తెచ్చిపెడతాను, ఇవ్వండి అన్నాను ఉత్సాహంతో. ఆయన దగ్గర పొడిం డబ్బాతో పాటు 2 కాసులు తీసుకుని బయటకు పరిగెత్తాను. దుకాణం వాడికి పొడిం డబ్బా, డబ్బులు ఇచ్చి పక్కనే గారడి జరుగుతుంటూ తొంగిచూశా. గారడివాడు మైక్లో ఏదో చెబుతున్నాడు. వాడితో ఇంకొకడు పాడుతూ డోలు కొడుతున్నాడు. ఓ అబ్బాయిలు, మీలో ధైర్యం గలవాడు ఎవరైనా ఇట్లా రండి అని గారడివాడు పిలిచాడు. ఎవ్వరూ రాలేదు. గారడివాడి కళ్ళు నా మీద పడ్డాయి. నా మనసు ఊగింది పోవాలని. కాని మేస్టారు పొడిం డబ్బా, బెత్తము జ్ఞాపకం వచ్చి గబగబా దుకాణం దగ్గరికి పోయి వచ్చి అక్కడ ఉన్న డబ్బా తీసుకుని బడికి పరిగెత్తాను. డబ్బా మేస్టారు బల్లమీద పెట్టి వచ్చి మళ్ళీ నా చోటిలో కూర్చున్నాను. మేస్టారు తేలుబొమ్మ వేసి బల్ల దగ్గరికి వచ్చి చూసుకునేసరికి బల్లమీద నిప్పు పెట్టె ఉంది. ఇదేమిటి అని దాన్ని తెరచి చూసేసరికి అందులోనుంచి ఒక తేలుపిల్ల బయటికి వచ్చింది. రాముడు మేస్టారుకి తేలుపిల్ల బహుమానం తెచ్చాడు అని క్లాసులో పిల్లకాయలు అరిచారు. నా వీపు చెడింది అనుకున్నా. పొడిమేదిరా రాముడు అని మేస్టారు అడిగారు. అప్పుడు నాకు తెలిసింది, నేను పొడిం డబ్బాకి మారుగా ఎవరో అల్లరి పిల్లకాయ పెట్టిన నిప్పు పెట్టె తెచ్చానని. ఇప్పుడే వెళ్ళి క్షణంలో తెస్తానండి అంటూ మళ్లీ దుకాణానికి పరిగెత్తాను. నా స్థితి కనిపెట్టి దుకాణందారు నన్ను చాలాసేపు ఏడిపించి, నా చేత నీళ్లు తెప్పించి, దుకాణం ఊడిపించి, ఆఖరికు డబ్బా ఇచ్చి పంపించాడు. ఆ విధంగా ఆ రోజు భగవంతుడి అనుగ్రహంతో నాకు దెబ్బలు తప్పాయి. పొద్దున్నే లేచి ఎవరిదో మంచి ముఖం చూసి ఉంటాను. ఇదిలా ఉండగా బండరాముడు, ఒరే బండరాముడు, నేను బడికి పోతుండగా ఎవరో వెనకనించి పిలిచారు. వెనక్కి తిరిగి చూడగానే గోపి. వాడు 5వ క్లాస్ చదువుతున్న అల్లరి వెధవ. నాకు వాడికి సావాసం లేదు. అయినా వాడు నా సంగతి వినుంటాడు. మా బడిలో బండరాముడు అంటే తెలియనివాళ్లు ఎవ్వరూ లేరు. మాస్టర్లు కూడా నా గురించి మాట్లాడుకుంటారట. గోపి నన్ను కలుసుకుని, ఒరే మామిడికాయలు దొంగలిద్దామా? మన దారిలోనే గోడమీదకు వాలి ఒక మామిడి చెట్టున్నది. దాని కాయలు భలే బాగుంటాయి, కోసుకుందామా అన్నాడు. నేను దొంగతనాలు చెయ్యను, మా నాన్నకు తెలిస్తే చితకబాదేస్తాడు నేనన్నాను. నువ్వు దొంగతనం చెయ్యవద్దులే, నీకంత భయమైతే నేను చేస్తా, నువ్వు ఊరికే తోడుండు గోపి అన్నాడు. గోపికాడి ధోరణి నాకర్థం కాలేదు. కాని రానంటే తంతాడని వాడి వెంట వెళ్లటానికి ఒప్పుకున్నాను. మామిడి తోట దగ్గరికి వచ్చాం. రోడ్డు పక్క గోడమీదుగా అంటుకుని మామిడి కొమ్మలు వేలాడుతున్నాయి. నువ్వు గోడ కానుకుని నిలబడు, నీ భుజాలమీద ఎక్కి నేను కాయలు కోస్తాను, కాయల్లో నీక్కూడా భాగం పెడతాలే అని గోపి అన్నాడు. తప్పేదేమున్నది? నేను ఒప్పుకున్నాను. నేను గోడ కానుకుని నిలబడ్డాను. గోపిగాడు నా భుజాలమీద నిలబడి కాయలు కోశాడు. జేబుల్ నిండా పుస్తకాల సంచినిండా పట్టినన్ను కాయలు కోశాడు. తర్వాత ఒక కాయ తీసుకుని తింటూ నాకు భాగం పెట్టకుండా వెళ్ళిపోతున్నాడు. నేను వెంటబడి నా భాగం నాకు పంచమన్నాను. వాడు పళ్ళికిలించి, పోరాపో, నువ్వు నా గుర్రానివి, గుర్రాలకెవరైనా మామిడిపళ్ళు పెడతారా ఏమిటి అన్నాడు. ఇదంతా మా క్లాస్ పిల్లలెవరో చూశారు. ఆ రోజునించి నాకు మా బడి పిల్లలు గోపిగాడి గుర్రం అని పేరు పెట్టారు. అటువంటి వాడితో వెళ్ళినందుకు నాకిలా కావాల్సిందేలే. ఈ సంగతి మా నాన్నక్కూడా ఎలాగో తెలిసింది. ఆయన నాకు చక్కగా దేహశుద్ధి చేశాడు. ఇక జన్మలో ఎన్నటికీ అల్లరి వెధవలతో కలవకూడదు అనుకున్నాను. ఆ తర్వాత కొన్నాళ్లకు ఒకనాడు మధ్యాహ్నం మా మాస్టరు నన్ను పిలిచి, రాముడు, కాఫీ హోటల్కి వెళ్ళి 2 మసాలా వడలు, 2 దోసెలు కట్టించుకో. పచ్చడి మర్చిపోయావు సుమా, ఈ సీసాలో వేడిగా 1 కప్పు కాఫీ పోయించుకుని జాగ్రత్తగా పట్టుకురా, ఇదిగో రూపాయి అనన్నారు. సరేనని నేను కాఫీ హోటల్కి దౌడు తీశాను. బడిగేటు దగ్గర నాకు కిష్టాయి కనిపించాడు. వాడు 3వ క్లాస్ చదువుతున్న మొండి వెధవ.
వాడి నాన్న చిన్న జమీందారు. బడిలో అందరూ వాడి స్నేహితులే. వాడి ఈడువాళ్లంతా సెకండ్ క్లాస్ చదువుతుంటే వాడు ప్రతీ క్లాసు దండయాత్రలు చేస్తూ ఉన్నాడు. చదువులో వాడు నాకన్నా కూడా మొండి. అయితే కిష్టాయి అల్లరిలో బాగా ఆరితేరినవాడు. వాడు నన్ను చేయి పట్టుకుని ఆపి, నా వెంట రారా, మీ అయ్యవారికి కావాల్సిన ఫలాహారాలన్నీ కాని ఖర్చు లేకుండా ఇప్పిస్తాను. పైగా మనం కూడా ఊరికే ఫలాహారం చేద్దాం అనన్నాడు. కిష్టాయి కేమి జమీందారు బిడ్డ. వాడి దగ్గర బోలెడంత డబ్బుంటుంది. నాకు మా వాళ్లు ఎప్పుడూ కానీకి మించి ఇవ్వరు. అదైనా ఎప్పుడోగాని ఇవ్వరు. కిష్టాయి నేను కలిసి చంద్రభవన్ హోటల్కు వెళ్ళాం. కిష్టాయి ఒక కుర్చీలో కూర్చున్నాడు. భయపడుతూ వాడికి ఎదురుగా నేను ఒక కుర్చీలో దర్జాగా కూర్చున్నా. కిష్టాయి ఒక ప్లేటు గులాబ్జామున్, ఒక ప్లేట్ ఉల్లిగారెలు, ఒక కప్పు కాఫీ తెప్పించాడు. అంత మంచి పదార్థాలు నేనెప్పుడూ తినలా. భలే బాగున్నాయి. మా ఫలాహారం అయిపోగానే కిష్టాయి అయ్యవారికోసం 2 వడలు 2 దోసెలు సీసాడు కాఫీ ఆర్డరిచ్చాడు. తర్వాత వాడు డబ్బు తీసుకుని ఆయన దగ్గరకు వెళ్ళి, మా మాస్టరు మమ్మల్ని ఫలాహారం చేసిరమ్మని, తనకు ఫలాహారం తెమ్మని చెప్పారు. ఈ ఫలాహారం ఆయనకిచ్చి నేను డబ్బులు తెస్తాను. అంతదాకా ఈ అబ్బాయి ఇక్కడే ఉంటాడు అని చెప్పాడు. నా దగ్గరకు వచ్చి రహస్యంగా, నీ దగ్గర ఉన్న రూపాయి నాకిచ్చే, మిగతాది నేను వేసుకుని బాకీ తీర్చేస్తాను అన్నాడు. నా దగ్గర ఉన్న రూపాయి కాస్త వాడికిచ్చేశాను. వాడా రూపాయి జేబులో వేసుకుని నన్నక్కడే కూర్చోమని అయ్యవారి ఫలాహారం పట్టుకుని బయలుదేరాడు. కిష్టాయి కోసం చూసి చూసి నాకు విసిగెత్తింది. 3 గంటలైనా వాడు రాలేదు. హోటల్ వాడికి విసిగెత్తింది కాబోలు. వాడు నాతో, మా నౌకరిని నీ వెంట పంపిస్తాను, డబ్బిప్పించి పంపించు, లేదా నిన్ను పోలీసులకక్కడిస్తాను అన్నాడు. నాకు చెమటలు పోశాయి. నన్ను కిష్టిగాడు మోసం చేశాడు. నేను మొద్దు వెదవగనక నన్నందరూ మోసం చేస్తారు. మాస్టర్ ఏమంటారో? నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. నౌకరిని వెంటపెట్టుకుని కుక్కిన పేన్లే బడికొచ్చాను. నా ముఖం కనపడగానే మాస్టర్ కళ్ల వెంట నిప్పులు కురిశాయి. పుండాఖోర్, ఇంతసేపు ఎక్కడ తిరుగుతున్నావు? నా రూపాయి నాకు పంపించవే, కాఫీ ఎలా సంపాదించావు అడిగాడు. నా నోట మాట రాలేదు. కాని నా వెంట వచ్చిన హోటల్ నౌకరు జరిగిందంతా చెప్పాడు. ఈ కథ విని క్లాస్లో పిల్లలంతా గట్టిగా నవ్వారు. మాస్టరిక్కూడా నవ్వాగలేదు. ఆయన కిష్టాయి కోసం కబురు చేశాడు. కాని వాడు క్లాస్లో లేడు. అందుచేత హోటల్ మనిషికి 2 రూపాయలు మాస్టరే ఇచ్చారు. ఆ సాయంత్రం నన్ను వెంటపెట్టుకుని మాస్టారు కిష్టయ్య నాన్నగారింటికి వెళ్లారు. జమీందారుగారు సంగతంతా విని మాస్టర్కి 2 రూపాయలిచ్చేశారు. నేను 1వ క్లాస్ పాసై 2వ క్లాస్లోకి ఎలా వచ్చానో నాకే తెలియదు. మా క్లాస్ మాస్టరు చెప్పేదాకా. నాన్న కూడా ఈ మాట నమ్మలే. బడి తెరిచిన రోజు పెందలాడే వెళ్ళి నేను 2వ క్లాస్లో కూర్చున్నా. నామీద ఎక్కి మామిడికాయలు కోసాడే ఆ గోపిగాడు. నేను కూర్చున్న క్లాస్లోకి వచ్చాడు. బెంచిమీద కూర్చున్న నన్ను చూశాడు. 5వ క్లాసు మీద 2వ దండయాత్ర చేయబోతున్న సంగతి బడిపిన్నలందరికీ అదివరకే తెలిసిపోయింది. ఎట్లాగైనా నేను పాసైనవాణ్ణి, వాడు తప్పినవాడు. అందుకని గోపిగాడి వంక గర్వంగా చూశా. గోపిగాడు గొప్పగా చేతులు ప్యాంటు జేబుల్లో పెట్టుకుని, ఈ క్లాస్లోకొచ్చి ఎందుకు కూర్చున్నావురా? ఎవడ్రా నిన్ను పాస్ చేసింది అని అడిగాడు. వాడి ప్యాంట్ చూస్తే నాకు నవ్వొచ్చింది. అది వాడిది కాదు, వాడి అన్నదో వాడి నాన్నదో అయ్యుంటుంది. అందుకనే అంత లూజ్గా ఉన్నది. నేను పాసయ్యానని మా మాస్టర్ చెప్పారులే అన్నాను. ఏడ్చావులే, రైటన్నడిగి కనుక్కునేదాకా నిన్ను ఈ క్లాస్లో కూర్చోనివ్వను, పద బయటికి అంటూ ఆ దుర్మార్గుడు నన్ను బెంచీ మీదనుంచి లాగాడు. వాడు బయటకు పొమ్మంటే నేను పోతానా ఏమిటి? చచ్చినా పోనన్నా. గోపిగాడు మూటు సరసానికి దిగాడు. నన్ను బెంచీమీదనుంచి కిందకి లాగి బయట వరండాలోకి జరజరా ఈడ్చుకుపోయి అక్కడ వదిలేశాడు. ఈ తమాషా చూడ్డానికి చాలామంది పిల్లలు చేరారు. బండరావుడ్రోయ్ అని కేకలేసి అందరూ నవ్వారు. నాకు పట్టరాని కోపమూ సిగ్గూ ఏడుపు కలిగాయి. 2వ క్లాస్లో శుభమా అని అడుగుపెడుతూనే ఇంత అవమానమా? ఏమైనా సరే, నా ప్రాణం పోయినా సరే గోపిగాడి అంతు కనుక్కోవాలని నిర్ణయించుకుని మా 2వ క్లాసుకు కొత్త మాస్టర్ని వేశారు. ఆయన పేరు శృంగారం. ఆయన సూటూ బూటూ వేసుకుని నీటుగా సీమనుంచి అప్పుడే దిగివచ్చిన దొరగారాళ్లే బడికి తయారయ్యేవాడు. ఆయనకు 20 ఏళ్లుంటాయి. చిన్న క్లాసు మాస్టర్లు ఎవ్వరూ ఇన్ని సోకులు చేసుకోరు. ఈయన గురించి మిగతా పిల్లలంతా ముందుగానే విన్నారు. అందుచేత ఆయన మొదటి రోజు క్లాస్లోకి రాగానే అందరూ లేచి నిలబడ్డారు. ఆయన నన్ను చూసి, నేను మాస్టర్ అనుకోలేదు, పెద్ద క్లాసు చదివే విద్యార్థి అనుకున్నాను. అందుకని నేను లేచి నిలబడలేదు. కాని మిగతా పిల్లలంతా నిలబడటం చూసి, పోనీ కదా అని నేను కూడా నిలబడదామనుకుంటున్నా. ఇంతలోనే శృంగారం మాస్టరు నన్ను చూసి, వెధవా, బెంచి ఎక్కు అని ఆజ్ఞాపించాడు. అసలే గోపిగాడు చేసిన అవమానంతో నేను కుళ్ళుతుంటే 2వ అవమానం జరిగింది.
మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టయింది. కొత్త క్లాస్లోకి వచ్చాననే సంతోషం అంతా పోయింది. ఇలా అన్యాయం మీద అన్యాయం జరుగుతూ ఉంటే నోరెత్తటానికి లేదు. నోరెత్తితే దేహశుద్ధి జరుగుతుంది. నన్ను బెంచీ ఎక్కించి ఆ మాస్టర్ వెంటనే కుర్చీలో కూర్చోలేదు. ఆయన జేబులో నుంచి కర్చీఫ్ తీసి జాగ్రత్తగా కుర్చీ తుడిచాడు. తర్వాత కుర్చీ ఎత్తి నేలమీద 2 సార్లు కొట్టి కుర్చీలో నుంచి కింద ఏమైనా పడ్డాయేమోనని చూశాడు. ఆయన వెతుకుతున్నది ఏమిటో మాకందరికీ తెలుసు, నల్లులు. కుర్చీలో నుంచి 2-3 నల్లులు కింద పడ్డట్టున్నది. వాటిని మాస్టారు బూట్స్తో రాచేశాడు. ఒక్కసారిగా పిల్లలంతా మాస్టారు, బడినిండా నల్లులేనండి అని అరిచారు. ఆ అరుపు వినేసరికి మాస్టర్కు కోపం వచ్చింది. మీరంతా బెంచీ ఎక్కండి అని మాస్టారన్నారు. అందరూ గోడ కట్టినట్టు బెంచీల మీద నిలబడ్డారు. నా కళ్ళిప్పుడు చల్లగా ఉన్నాయి. అందరూ కూర్చునుంటే ఒక్కణ్ణీ దిష్టిబొమ్మల్లే బెంచీ ఎక్కడం ఎంతో సిగ్గయింది. ఇప్పుడందరికీ నాగతే పట్టింది. నలుగురితో పాటు నారాయణ. నాకిప్పుడు చాలా బాగుంది. ఇంతలో క్లాసులు చూసుకుంటూ హెడ్మాస్టరు మా క్లాసు పక్కగా వచ్చారు. మా క్లాసు వైపు ఆశ్చర్యంగా చూశారు. పిల్లలందరూ బెంచీల మీద నిలబడ్డం కనబడింది. శృంగారం మాస్టర్ని బయటకు పిలిచి ఏదో చెప్పి హెడ్మాస్టరు వెళ్ళిపోయారు. శృంగారం మాస్టరు క్లాస్లోకి తిరిగి వచ్చి అంతా కూర్చోండి అని అరిచారు. తొందరగా అందరమూ కిందకి దూకి బెంచీల మీద చతికిలబడ్డాం. బడి తెరిచిన కొద్ది రోజులకు ఒకనాడు మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వెళ్లి తిరిగి వచ్చా. ఆ రోజు చక్కగా మా అమ్మ నాకో కాని ఇచ్చింది. అది పెట్టి బడి దగ్గర వేరుశనక్కాయలు కొందామనుకున్నా. వేరుశనక్కాయల అమ్మే అబ్బాయి చుట్టూ పిల్లకాయలు గుమికొడున్నారు. వాళ్లను తోసుకుని వెళ్ళి కాని వేరుశనక్కాయలు కొనుక్కున్నా. వాటిని భద్రంగా దోసిట్లో పెట్టుకుని ఒక కాయ కొరికి పప్పులు తీసి పొట్టు నలిపి తింటూ బడిలోకి బయల్దేరా. ఇంతలోనే నా చేతిమీద ఎవరో కొట్టారు. వేరుశనక్కాయలన్నీ కింద పడిపోయాయి. ఈ పనచేసిన వెధవ ఎవడా అని చూస్తే గోపిగాడే. నాకు భలే కోపం వచ్చింది. తలంతా వేడెక్కింది. అలాగే నిలబడిపోయా. ఈ లోపుగా గోపిగాడు వేరుశనక్కాయలు అమ్మే అబ్బాయి దగ్గరికి వెళ్ళి తను కూడా వేరుశనక్కాయలు కొనుక్కుని దోసిట్లో పట్టుకుని తిరిగి వచ్చాడు. వాడు నా దగ్గరకు రాగానే నేను చప్పున వాడి చేతిమీద కొట్టి వాడి డొక్కలో గట్టిగా పోటు పొడిచా. వాడి వేరుశనక్కాయలు కూడా నేలపాలయ్యాయి. నేను డొక్కలో పొడిచిన పోటుకు వెల్లకిల్లపడ్డాడు గోపిగాడు. మళ్లీ లేచి నిలబడేలోపే కాలుతో వాణ్ణి నా ఇష్టం వచ్చినట్టు తన్నా. గోపిగాడి వంటి రౌడీని నా వంటి బండవెదవ ధైర్యం చేసి తన్నుతుంటే వింత చూడ్డానికి బడిపిల్ల చేరారు. గోపిగాడు లేవటానికి మళ్లీ ప్రయత్నించాడు. వాణ్ణి మళ్లీ ముక్కుమీద గట్టిగా తన్నా. దాంతో వాడి ముక్కు బెదిరి రక్తం కారడం మొదలుపెట్టింది. నా దారిన నేను కిన్నపడిపోయిన వేరుశనక్కాయలు ఏరుకోగా పక్కనున్న పిల్లలు కూడా నాకు సహాయం చేసి ఏరుపెట్టారు. గోపిగాడి హెడ్మాస్టర్ దగ్గరకు పోయి తన ముక్కు చూపించాడు. వాడి ముక్కున కారే నెత్తురు చూస్తూనే హెడ్మాస్టరు నన్ను ఈడ్చుకురమ్మని ప్యూన్ను పంపించారు. నేను వెళ్లేసరికి గోపి వెధవ హెడ్మాస్టర్ ముందు దసరా కోతి ఆడినట్టు ఆడుతున్నాడు. నాకోసం హెడ్మాస్టర్ చేతిలో బెత్తం సిద్ధంగా ఉన్నది. ఎప్పటి మాదిరిగా నోరు మూసుకుంటే నా వీపు చిట్లిపోతుందని తెలుసుకున్నాను. ధైర్యం చేసి గబగబా హెడ్మాస్టర్తో గోపిగాడు నన్ను పెట్టిన హింసలన్నీ చెప్పాను. అప్పుడు నాకంత ధైర్యం ఎలా వచ్చిందో చెప్పలేను. గోపిగాడు మళ్లీ నా మీద చెయ్యి వేసుకుంటే నేను వాణ్ణి ఎదుర్కోలేను. అయితే అదృష్టవశాత్తు కొద్ది రోజులకే గోపిగాణ్ణి బడినుంచి వెళ్ళగొట్టారు. వాడిమీద చాలా నేరాలు వచ్చాయి. నన్ను మాత్రం బడిపిల్లలు గొప్పగా చూడసాగారు. శృంగారం మాస్టరు మాస్టర్ క్లాస్నంతా బెంచెక్కించిన రోజునుంచి కొందరు రౌడీ పిల్లకాయలు రోజూ ఎక్కడ్నుంచో నల్లుల్ని తెచ్చి మాస్టర్ బల్లమీదనో కుర్చీమీదనో వేస్తూ ఉండేవారు. నేను మాత్రం వీళ్లతో ఎన్నడూ కలవలేదు. వాళ్లంతా 2వ క్లాస్కు పూర్వ విద్యార్థులు. ఒకసారి మాస్టర్ మెడపట్టీమీద పోతంత నల్లి పాకుటి కనిపించింది. దాన్ని పట్టుకొని తీసేద్దామని నేను చప్పున వెళ్లాను. అది బాగా నెత్తురు పోసుకుని తెగబలిసి ఉన్నది. నేను పట్టుకోగానే ఆ నల్లిపోతూ బుడగొచ్చినట్టొచ్చింది. దాన్నెత్తురు మాస్టర్ తెల్లని మెడపట్టిమీద ఎర్రగా చిమ్మింది. మాస్టారు, మీ మెడపట్టి నిండా నెత్తురండి అని ఓ కుర్రాడు కేకపెట్టాడు. మాస్టర్ వెంటనే జేబులోంచి చిన్న అద్దం తీసి చూసుకున్నాడు. అప్పుడప్పుడు అద్దంలో తన అందచందాలు చూసుకోవడం మా మాస్టర్కి అలవాటు. అద్దంలో ఆయనకు నెత్తురు మరక కనిపించింది. వెంటనే బెత్తంతో మాస్టరు నా వీపు మీద కొట్టారు. నన్నెందుకండి కొడతారు? నేను నల్లిని తీయబోయాన్గాని మీ చొక్కా పాడు చేయాలని నా ఉద్దేశం కాదు అని అరిచి చెప్పా. నోరు తెరిచినందుకు మరో 2 దెబ్బలు కొసరు వడ్డించి మాస్టరు నన్ను క్లాస్లోంచి బయటకు పంపించాడు. నేను నేరుగా హెడ్మాస్టర్ దగ్గరికి వెళ్ళా. జరిగిందంతా ఆయనతో చెప్పా. అంతా విని ఆయన నన్ను క్లాస్కి తిరిగి వెళ్ళమన్నారు. ఈలోపుగా ప్యూనొచ్చి హెడ్మాస్టర్ రమ్మంటున్నారని మా శృంగారం మాస్టర్తో చెప్పాడు. ఆయన హెడ్మాస్టర్ దగ్గర్నుంచి వచ్చిన తర్వాత తిరిగి నన్ను ఆయన బయటకు మన్నాడు. ఇది జరిగినప్పట్నుంచి నాకు క్లాసులో 0 మార్కులే. ఎంత కష్టపడి చదివినా, ఎంత కష్టపడి లెక్కలు చేసినా క్లాసులో 0 తప్పలేదు.
మిగతా పిల్లలకి లెక్కల్లో 10కి 7, 8, 9 మార్కులొచ్చేవి. నాకు మటుకు సున్నాలే. లెక్కలు వాళ్ళు చేసినట్టే నేను చేసేవాణ్ణి, కాని మార్కులు మాత్రం వచ్చేవి కావు. క్వార్టర్లీ పరీక్షల్లో, అర్ధ సంవత్సరం పరీక్షల్లోనూ కూడా నేను తప్పాను. ఈ 2వ క్లాసు ఎలా పాసవుతాన్రా భగవంతుడా అని నాకు దిగులుగా ఉండేది. అయితే జమీందారుగారబ్బాయి కిష్టుడికి శృంగారం మాస్టర్ ప్రైవేట్ చెప్పేవాడు. 3వ క్లాసులో 3 దండయాత్రలు చేసి కిష్టుగాడు 4వ క్లాసులోకొచ్చాడు. వెనక కిష్టుగాడు నన్ను కాఫీ హోటల్లో కూర్చోబెట్టిన సంగతి మీరు విన్నారుగా. వాణ్ణి చూసినప్పుడల్లా నాకు ఆ విషయం జ్ఞాపకం వచ్చి చాలా సిగ్గుగా ఉండేది. ఎలాగైనా కిష్టిగాడిని ఏదో ఒకటి చేస్తేగాని నాకీ అవమానం పోదనిపించింది. గోపిగాడు బడి వదిలిపోయిన తర్వాత కూడా కిష్టిగాడు నన్ను చూసినప్పుడల్లా గోపిగాడి గుర్రం అని అంటుండేవాడు. ఇలా నవరాత్రులొచ్చాయి. విజయదశమి నాడు పిల్లల చేత నాటకం ఆడించడానికి కిష్టుడు ప్రయత్నాలు ప్రారంభించాడు. నాటకం అయ్యాక టీపాటికి ఖర్చవుతుంది. అందుచేత 2వ క్లాసు, 3వ క్లాసు, 4వ క్లాసు పిల్లలకాయలందరూ రూపాయి చప్పున చందా వేయాలన్నాడు. చందా ఇవ్వని వాళ్లకి పాటీలేదు. కిష్టుడు నన్ను పిలిచి, ఒరే, విజయదశమి విందుకి కారపూస చెయ్యాలి, నీకు చేయటం చేతనా అని అడిగాడు. మా అమ్మ నాన్న బీదవాళ్లు గనక నేను వంటవాడినని కిష్టుడి అభిప్రాయం కాబోలు. నేను తడువుకోకుండా, ఓ, నాకు బాగా వచ్చు, ఇంకా చాలా రకాల వంటలు చేస్తా, డబ్బు నాకిచ్చేయి అనన్నా. వాడు నాకు డబ్బు ఇచ్చి శృంగారం మాస్టర్ ఇంట్లో వంటపాత్రలు అవి తీసుకోమన్నాడు. నేను శృంగారం మాస్టర్ ఇంటికి వెళ్లి కిష్టుడిచ్చిన డబ్బు ఆయన తల్లికిచ్చేశా. తర్వాత మాస్టర్తో విజయదశమి నాడు మీరు ప్రెసిడెంట్గా ఉండి సహాయం చేయాలని కిష్టుడు చెప్పమన్నాడని చెప్పా. నేను వంటపిండి వంటలు చేస్తున్నాననుకున్నాడు కిష్టుడు. వాడితో నేను అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పా. నాటకం రోజున తనే ప్రెసిడెంట్ అనుకుని శృంగారం మాస్టరు చిన్న జమీందార్లే వేషం వేసుకుని వచ్చాడు. కాని పాపం ప్రెసిడెంట్ ఆయన కాదు, హెడ్ మాస్టరు. నాటకం అయిపోయిన తర్వాత కిష్టుగాడు లేచి నిలబడి, స్నేహితులారా, ఇప్పుడొక చిన్న అల్పాహార విందు కూడా ఉన్నది, దయచేసి ఎవ్వరూ వెళ్ళిపోవద్దు అని కోరాడు. పిల్లలంతా విందుకోసం కూర్చున్నారు. పక్క గదిలో చాలా గిన్నెలు తెచ్చిపెట్టా. అన్నిటిమీద మూతలున్నాయి. కిష్టిగాడు ఆ గదిలోకి వెళ్లి ఒక గిన్నెమీద మూత తీసి చూశాడు. పాపం గిన్నెలో ఏమీ లేదు. ఇంకో గిన్నెమీద మూత తీసి చూశాడు. అందులోనూ ఏమీ లేదు. అన్ని గిన్నెలు ఖాళీ. ఏంటిది అని కిష్టిగాడు నన్నడిగాడు. నాకు మాత్రం ఏం తెలుసు, నాకు వంట చేతకాదు, అందుకని నువ్విచ్చిన డబ్బు కట్టుకెళ్ళి ఏవన్నా పిండి వంటలు చేయమని శృంగారం మాస్టర్ తల్లికిచ్చా. ఆవిడేం చేసిందో నువ్వే వెళ్ళి కనుక్కో అనన్నా. కిష్టడి మొహాన నెత్తురు చుక్కలేదు. జేబులోంచి 20 రూపాయలు తీసి అల్పాహారం కట్టించుకురమ్మని కుర్రవాళ్లను హోటల్కు తరిమాడు. అల్పాహారం రావడానికి అరగంట పైగా పట్టింది. ఈలోపుగా చాలామంది వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్లు విందు చేశారు. కిష్టిగాడు సిగ్గులేక నన్ను చూసి ఇకలించా. నేనేం తక్కువ తిన్నా? అప్పణ్నుంచి కిష్టుడు కనిపించినప్పుడల్లా వాడిని చూసి ఇకలిస్తూ వచ్చా. ఇది వాడికి అవమానం. వాడు నాకు ఎన్నడూ మళ్లీ పని చెప్పిన పాపాన పోలేదు. కొన్నాళ్లకి అర్ధ సంవత్సరం పరీక్షలైపోయాయి. తర్వాత డిసెంబర్ సెలవులు కూడా అయిపోయాయి. మళ్లీ బడి తెరిచారు. ఒకరోజు బడిగేటు దగ్గర కిష్టుడు నిలబడి మరో పిల్లవాడితో, ఆ ఇంట్లో అమ్మాయిని చూశావా? ఆ పిల్ల శృంగారం మాస్టర్ని చూసి నవ్వుతోంది, వాళ్ళిద్దరికీ స్నేహం అని చెప్తున్నాడు. ఈ ముక్క నా చెవిలో పడింది. ఆ రోజు మధ్యాహ్నమే శృంగారం మాస్టరు నన్ను పిలిచి ఒక నీలం కవరు, ఒక తెల్ల కవరు ఇచ్చి, ఈ నీలం కవరు బడి ఎదురు మేడలో ఉండే అమ్మాయికి రహస్యంగా ఇవ్వు, ఈ తెల్ల కవరు హెడ్ మాస్టర్ గారికివ్వు. జాగ్రత్త సుమా, పొరపాటు చేశావు, తెల్ల కవరు సెలవు ఉత్తరం, అది హెడ్ మాస్టర్ గారికివ్వు, పొరపాటు చేశావు అని చెప్పాడు. శృంగారం మాస్టర్ గారు నా చేతికి దొరికారు గదా అనుకున్నా. మాస్టర్ గారిచ్చిన ఉత్తరాల్లో నీలం కవరు జాగ్రత్తగా హెడ్ మాస్టర్కిచ్చి, తెల్ల కవరు మేడలో అమ్మాయికి అందజేశా. ఆ రోజు సాయంకాలమల్లా శృంగారం మాస్టరు హెడ్ మాస్టర్ గదిలో నిలబడే ఉన్నాడు. మర్నాడు మాకింకో మేస్టరొచ్చారు. ఏదో విధంగా నేను 2వ క్లాసు పాసు కాగలిగాను, మీ దయవల్ల. ఎవడు లోకువా అంటే బండరాముళ్ళోకువా అన్నట్టయింది నా పని. నాకు సరిగ్గా బుద్ధి తెలియక మునుపే మా వాళ్లు నన్ను మొద్దు వెధవ కింద లెక్క కట్టారు. మా చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు, స్నేహితులు, నా మాస్టర్లు, తోటి విద్యార్థులు అందరూ నన్ను బండరాముడు అనే పిలిచి బండరాముణ్ణి చూసినట్టే చూశారు. మొదట్లో నేను కూడా అందరి మాట నమ్మాను. నిజంగానే నేను బండవెధవను అనుకున్నాను. అందరికీ లోకువగా పడి ఉన్నాను. అందరి పనులు చేశాను. కాని నన్ను గురించి అందరూ అనేది నిజం కాదని నాకు క్రమక్రమంగా రుజువు కాసాగింది. వాళ్ల మాటలు అబద్ధమని, వాళ్ల నోటనే పలికించాలని బుద్ధి పుట్టింది. ప్రపంచం మీద తిరగబడ్డాను. నా మీద రౌడీతనం చేసిన వాళ్లని తన్నాను. నన్ను మోసం చేసిన వాళ్లని పరాభవం చేశాను. గోపిగాడిని, కిష్టిగాడిని, శృంగారం మాస్టర్ని నా గురించి ఇంతకు ముందులాగా అనుకోవలసిన అవసరం లేదు. ఒక విచిత్రం గమనించారా? ప్రపంచం ఒకణ్ణి పట్టుకుని బండమొద్దు అని సులభంగానే అంటుంది.
కాని తెలివిగలవాడుంటే వాడి తెలివితేటలు చెప్పున గ్రహించలేదు. మనవాడినే దూరపు మనుషులు గొప్పవాడు అనేదాకా మనం వాడి గొప్పతనం తెలుసుకోలేము. ప్రపంచం కన్నా మొద్దు ఎవరూ ఉండరని నా అభిప్రాయం. నేను క్లాసులు పాసవుతూనే ఉన్నాను. నాకు క్లాసులో ఫస్ట్ మార్కులు కూడా వచ్చాయి. కాని నన్ను అందరూ ఇంకా బండరాముడనే పిలుస్తున్నారు, హేళన చేస్తున్నారు. నా మీదకి ఒంటికాలు మీద వస్తూనే ఉన్నారు. నేను 4వ క్లాసు పాసయి 5వ క్లాస్కి వచ్చిన కొత్తల్లో ఒక తమాషా జరిగింది. నా గురించి సాటి విద్యార్థులు అభిప్రాయం మార్చుకునేందుకు ఇది మంచి అవకాశం. మా స్కూలు తెరిచిన కొత్తల్లో మా ఊళ్ళో ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. ఎక్కడలేని షాపులు వచ్చాయి. ఊళ్ళో ఉన్నవాళ్లందరూ తిరునాళ్లకు పోయినట్టుగా వేడుకలు చూడబోయారు. ఎన్నడూ కనీవినని వస్తువులన్నీ కొనుక్కున్నారు. నాక్కూడా ఏమైనా కొందామనిపించింది. కాని రూపాయో 2 రూపాయలో లేకుండా కొనటానికి ఏముంటుంది? ఉన్న షాపులు చూసైనా సంతోషిద్దామని నేను ఒకరిద్దరు స్నేహితులూ కలిసి ఎగ్జిబిషన్కి బయల్దేరాం. షాపులన్నీ చూస్తూ వెళ్లాం. అక్కడ ఒక షాపులో ఒక మంచి చారుపునరు బాక్స్ కనిపించింది. దాని పిడి ఎంతో అందంగా ఉన్నది. దానిలో చారుపునరు కాక ఒక ముల్లు, ఒక బిరడాలు బీసే మరమేకులు బిగించే స్క్రూడ్రైవర్ ఉన్నాయి. చూడగానే ఆ చారుపునరు బాక్స్ కొనుక్కోబుద్ధి పుట్టింది. కాని ఏం చెయ్యను? దాని ఖరీదెంత అని అడిగితే షాపువాడు ₹1.5 కావాలిస్తే కొనుక్కో, ఇటువంటి చారుపునరు బాక్సులు డజను తెప్పించాను, ఇదొక్కటే ఉన్నది అని నన్ను వెర్రివాడ్ని చేశాడు. నా వెంట వచ్చిన నాగభూషణం జేబులోంచి ₹1.5 తీసి ఆ చారుపునరు బాక్స్ కొన్నాడు. ఏదిరా నన్నొకసారి చూడనీ అని నాగభూషణం దగ్గర చారుపునరు బాక్స్ తీసుకుని ఎంతో ఆనందంతో దాన్ని పరీక్షించాడు. చివరికి వాడి చారుపునరు బాక్స్ వాడికి ఇచ్చేస్తూ, నా దగ్గర డబ్బుల్లేవుగాని ఉంటే తప్పక కొనికొనేవాణ్ణి అని అన్నాను నేను. ఈ మాట అంటూ ఉండగా నా వెంట ఉన్న మరో కుర్రవాడు రహస్యంగా లెక్కల మాస్టారు అని అన్నాడు. నేను తలెత్తి చూసేసరికి మా పక్కగా లెక్కల మాస్టారు పోతినారు. ఆయన నన్ను చూసి నవ్వారు. నా మాటలు ఆయనకు వినపడి ఉండాలి. ఆ రోజు బడిలో నాగభూషణం తన కొత్త చారుపునరు బాక్స్ని పిల్లలందరికీ చూపించాడు. దానితో అందరి పెన్సిళ్లు చెక్కుకొనిచ్చాడు. ఆ సాయంత్రం బడి వదిలి నేను ఇంటికి పోతూ ఉండగా బడి నౌకరు నా వెంట వచ్చి నా చేతికి ఒక అందమైన ప్యాకెటిచ్చాడు. ఇంటికి పోయి విప్పదీసి చూశాను. నాగభూషణం కొన్నటువంటి చారుపునరు బాక్సైతే దాని పిడిమీద నా పేరు అక్షరాలు ఉన్నాయి. లెక్కల్లో ఫస్ట్ మార్కులు తెచ్చుకున్నందుకు లెక్కల మాస్టారుగారు బహుమానమిచ్చారు అని లోపల చీటీ పెట్టి ఉన్నది. నా సంతోషం చెప్పేది కాదు. మరునాడు పెందలాడే బడికి వెళ్లి క్లాసులో కూర్చున్నాను. నా కొత్త చారుపునరు బాక్స్ తీసి పెన్సిల్ ముక్క చెక్కుకుంటూ ఉండగా నాగభూషణం వచ్చాడు. నా చేతిలో చారుపునరు బాక్స్ చూస్తూనే అమాంతం మీదపడి లాక్కోబోయాడు. నేను వాణ్ణి తోసేసి చారుపునరు బాక్స్ మడిచి జేబులో పెట్టుకుని, ఏంటి నీ ఉద్దేశం అని అన్నాను. నా చారుపునరు బాక్స్ నువ్వే కాజేశావు, నాది పోయింది, అంతటా వెడికాను, దొరకలేదు, నాది దొంగలించావు, లేకపోతే ఇది నీకెక్కడిది అని నాగభూషణం అన్నాడు. ఇది నాకు బహుమానం, నీది పారేసుకుంటే దానికి నన్నేం చేయమంటావ్ అనన్నాడు. నాగభూషణం నన్ను నానా మాటలు అని మీదపడ్డాడు. ఇద్దరమూ చచ్చేటట్టు తన్నుకున్నాం. ఇది చూసి హెడ్మాస్టరు మమ్మల్ని ఇద్దర్నీ పిలిపించారు. ఆయన ఎదుట నాగభూషణం నన్ను దొంగగా నిరూపించాడు. నేను కూడా నిజమే చెప్పాను. అంతా విని హెడ్మాస్టర్ గారు, ఇది రాముడి చారుపునరు బాక్సే, కిందట ఏడాది లెక్కల్లో ఫస్టు మార్కు తెచ్చుకున్నందుకు లెక్కల మాస్టారుగారు వాడికి బహుమానమిచ్చారు. నీ చారుపునరు బాక్స్ నువ్వు ప్లేగ్రౌండ్లో పారేసుకున్నావు, నౌకరు తెచ్చి నాకిచ్చాడు, పుచ్చుకో, ఎప్పుడూ తొందరపడి ఇంకొకరిమీద దొంగతనం అంటగట్టకు అని నాగభూషణానికి బుద్ధి చెప్పాలు. ఇంట గెలిచి రచ్చగెలవమని చెబుతారు. నాలాగా చిన్నతనం నుంచి ఇంట్లో అందరిచేత మొట్టికాయలు, తిట్లు తినేవాడు ఇంట గెలవటం చాలా కష్టం. ఇంట్లో వాళ్లు తమ అభిప్రాయాలు మార్చుకోరు. మన ప్రవర్తనను బట్టి కూడా వాళ్లు అభిప్రాయాలు ఏర్పరచుకోరు. వాళ్ల అభిప్రాయాలను బట్టి మన ప్రవర్తన ఏర్పడుతుంది. మన పెద్దవాళ్లు మనల్ని బండవెధవులుగా చూస్తే బండవెధవులుగానే ఉంటాం. తెలివిగలవాళ్లుగా చూస్తే తెలివితేటలు సంపాదించుకుంటాం. అబద్ధాలకోరుగా చూస్తే అబద్ధాలే ఆవుతాం. బడిలో అట్లా కాదు. ఏ కారణం చేతైనా బడిలో మనకొక పేరు వచ్చినా మనం కష్టపడి ఆ పేరు మార్చుకోవచ్చు. ఒకవేళ పేరు మారకపోయినా ఆ పేరును గురించిన అభిప్రాయం మారిపోవచ్చు. 5వ క్లాసులోకి వచ్చాక నన్ను చాలామంది విద్యార్థులు గౌరవంగా చూడసాగారు. నన్ను బండరాముడు అని పిలిచేవాళ్లు కూడా ఆ పేరు గొప్పగాని చూసేవాళ్లుగాని హీనతగా చూసేవాళ్లు కాదు. బండరాముడు అంటే పట్టుదలగలవాడని, ధైర్యంగలవాడని, చులకనగా చూస్తే ఊరుకునేవాడు కాదు అని బడిలో అర్థం వచ్చేసింది.
అయినా ఇంటి దగ్గర మటుకు నా కీర్తి ఏమీ పెరగలేదు. ఇంటి దగ్గర నేను ఎప్పటి బండరాముణ్ణే. బడిలో నాకుండే తెలివితేటలన్నీ బడిగేటి దగ్గరే మాయమయ్యేవి. బడిలో చక్కగా అప్పగించే పాఠాలే మా నాన్న దగ్గర అప్పగించబోతే తప్పుపోయేవి. బడి దగ్గర రైటుగా చేసే లెక్కలే మా నాన్న దగ్గర చేస్తే సరిగ్గా వచ్చేవి కావు. మీ రాముడు బడిలో చాలా తెలివిగా ఉంటాడు అని మా నాన్నతో ఎవరైనా చెబితే వెంటనే మా నాన్న, వాడి మొహం, వాడికి బడిలో ఎందుకు మార్కులిస్తున్నారు? కాపీ కొడుతున్నాడేమో, వాడికి రెండో ఎక్కం కూడా సరిగ్గా రాదు, పట్టుమని 2 లెక్కలు కూడా తప్పు లేకుండా చేయలేడు అని ప్రచారం చేసేవాడు. మా అమ్మ కూడా ఇరుగుపురుగువాడ ఇళ్ల దగ్గర ఇటువంటి మాటలే అనేది. అందుచేత బడి వదిలి ఇంటికి వస్తే నేను ఎప్పటి బండరాముడిగానే ఉండేవాణ్ణి. నా గురించి మా చుట్టుపక్కల వాళ్లకి ఎవరికీ అభిప్రాయం మారలేదు. మా ఇంటిపక్క సందుల్లో శ్రీను అనే కుర్రవాడు ఉన్నాడు. వాడు నాకన్నా 3-4 ఏళ్లు చిన్నవాడు. వాడిని కిందటి సంవత్సరం బడిలో వేశారు. కాని వాడు బడికిపోడు. బడికిపోతే మాస్టారు కొడతాడని వాళ్ల అమ్మకు భయం. బడికిపోతే చెడిపోతాడని వాళ్ల నాన్నకు భయం. చదువుకుంటే పిల్లవాడు నలిగిపోతాడని వాళ్ల అమ్మకు భయం. చదువుకోకపోతే ఇతర పిల్లల్తో అల్లరిచిల్లరగా తిరిగి దురలవాట్లు నేర్చుకుంటాడని వాళ్ల నాన్నకు భయం. ఈ ఇద్దరి మధ్య చిక్కి శ్రీను ఎటూ కాకుండా చెడిపోయాడు. సంవత్సరమల్లా బడికి వెళ్లిన వాడికి ఏమీ రాలేదు. రోజూ ఏడుస్తూ బడికి పోవటమే. వాడికి మాస్టారంటే భయం, చదువంటే భయం, పుస్తకాలంటే భయం, బడి అంటే భయం. అందుకే వాడికి చదువు రాదు. ఒక్కోరోజు బలవంతాన బడికి వెళ్లేవాడు. రెండోనాడు కాని లంచమిస్తే వెళ్లేవాడు. మూడోనాడు అణ ఇస్తేగాని వెళ్లేవాడు కాదు. 4గో రోజు అణ ఇచ్చినా అది పట్టుకుని ఎక్కడికో వెళ్లి గోలీలు, కర్రబిల్లా ఆడేవాడు తప్ప బడికి మాత్రం వెళ్లేవాడు కాదు. వాడి చదువు గురించి రోజూ వాడి అమ్మా నాన్న పూట్లాడుకునేవారు. వాడికి చదువు రాదురాదని పంతులు కొడతాడు. రానివాడికి కొడితే వస్తుందా? చదువు లేకపోతే పోయింది. నిష్కారణంగా పిల్లవాణ్ణి కొట్టి చంపుతామా అని తల్లి అనేది. ఇలాగే అశ్రద్ధ చేస్తే వాడికసలు సంతకం చేయటం కూడా చేతకాకుండా పోతుంది. ఆ తర్వాత బర్రెలు కాస్తాడు, అడుక్కు తింటాడు అని తండ్రి అనేవాడు. ఈ పోట్లాటలు చూసిన కొద్దీ సీనుకు చదువంటే భయం జాస్తి అయింది, కాని తగ్గలేదు. ఇలా ఉండగా సీను నాతో సహవాసం ప్రారంభించాడు. పొద్దున నేను బడికి వెళ్లేదాకా మా ఇంట్లోనే ఉండేవాడు. సాయంకాలం బడి వదిలిపెట్టిన తర్వాత నాతో తిరిగి చీకటి పడ్డాక ఇంటికి పోయేవాడు. వాడు మటుకు బడి పూర్తిగా మానేశాడు. సీను బడి మానేశాడనే బాధ వాళ్ల అమ్మకి లేకపోనింది, కాని నాతో తిరిగి చెడిపోతున్నాడనే బాధ పట్టుకున్నది. తిరగక ఆ బండరాముడితోనే తిరుగుతావట్రా అని ఆవిడ సీనుకు కోప్పడింది. తన కొడుకు చాలా బుద్ధిమంతుడైనట్టు, నేను వాణ్ణి చెడగొడుతున్నట్టు అందరితో చెప్పింది. మా అమ్మ నాతో, నువ్వు చెడింది కాక వాళ్ల సీను కూడా చెడగొడుతున్నావా అని అన్నది. ఎవరెన్ని చెప్పినా సీను నా సావాసం వదల్లేదు. వాడు బడికి పోవటానికి కూడా ఒప్పుకున్నాడు. నువ్వు బండరాముడి స్నేహం మానితే బడికి పోయినంత ఫలమని వాళ్ల అమ్మ అన్నది. శ్రీను నాన్నమటుకు సీనులో మార్పు చూసి చాలా సంతోషించాడు. శ్రీను చాలా శ్రద్ధగా బడికి వెళుతున్నాడు. వాడికి చదువు కూడా బాగా వస్తున్నదని బడిపంతులు చెప్పటం మొదలుపెట్టాడు. సంవత్సరంలో రాని చదువు 3 నెలల్లో వచ్చింది. బాలశిక్ష కొన్నారు. అది కూడా 1 నెల రోజుల్లో చదివి పారేశాడు. శ్రీను ఇప్పుడు చాలా మంచి పిల్లవాడు. వాడిని అందరూ మెచ్చుకునేవాళ్లే. వాళ్ల అమ్మ కూడా మా వాడు బడికి వెళ్లటం మొదలుపెట్టి ఆ బండరాముడి స్నేహం తగ్గించిన తర్వాత చక్కగా బాగుపడ్డాడు, లక్షణంగా చదువుకుంటున్నాడు అని అందరితో చెప్పింది. శ్రీను నాన్న మాత్రం 3 రూపాయలు పెట్టి నాకొక పెన్ను కొనిపెట్టాడు. నా గురించి ఎవరేమనుకున్నా నాకిప్పుడు విచారం లేదుగాని పెద్దవాళ్లు చిన్నవాళ్లను అర్థం చేసుకుంటే చిన్నపిల్లల జీవితాలు ఇంకా సుఖమయంగా ఉంటాయి. అందువల్ల చిన్నపిల్లల తెలివితేటలు కూడా త్వరగా పైకొస్తాయంటాను. మీరా మాట ఒప్పుకుంటారా?